తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్, కేడీ మూవీలో మీరు నాగార్జున గారు అందులో మీరు ఫుల్ లెంత్ రోల్ అనేది చేశారు, కానీ దానికి వన్ ఆఫ్ ద ఏడీగా సందీప్ రెడ్డి వంగ గారు చేశారు. లవ్లీ మెమరీ అది. ఏంటో సార్ ఆ మెమరీ ఎలా ఉంది, అసోసియేషన్ ఎలా ఉంది? బ్రిలియంట్ మెమరీ, అంటే వండర్ఫుల్ మెమరీస్. అవి చెప్పకూడదు నేను, ఎందుకంటే ఇప్పుడు అతను ఎక్కడో ఉన్నాడు. నాకు నేను చెప్పేవి ఎంత ఘోరంగా ఉంటాయంటే, ఓ ఎంత బాగుంటుందో వీళ్ళిద్దరి మధ్య అన్నది ఉంటుంది పాజిటివ్గా తీసుకుంటే. బట్ అదేంటంటే అదేదో ఇప్పుడు నేను గొప్పగా చెప్పుకుంటున్నట్టు అలా ఉంటుంది. కానీ లేదు సార్, జస్ట్ అంటే అంటే ఆడియన్స్ నుంచి వచ్చినోడు బాగా డౌన్ టు ఎర్త్, పైగా మనిషి ఎప్పుడు సినిమా తప్ప ఇంకోటి తెలియదు. నేను అప్పటికే కొంచెం రైటింగ్ అది ఇది అని కొంచెం అప్పటికి గుండె జారవన్నీ కాదు, కానీ బట్ అమృతంగా పాపులర్ అయ్యి నేను డైరెక్షన్ అవి చేస్తాను ఇవన్నీ కొంచెం తెలుసు. పైకి మాట్లాడే మాటలు గ్రూప్లో కూర్చుంటే ఏదో ఒకటి మొదలు పెట్టేవాడు, ఇంకా అవ్వదు, అది అలాగే వెళ్తూ ఉంటుంది. సో అలాగ నన్ను నేనేం మాట్లాడినా షార్ట్ గ్యాప్ వస్తే పక్క వచ్చి కూర్చుండిపోయాడు. సార్ ఇలాగా నాకు కుర్చీ చేసుకుని కూర్చోంత టైం ఉండదు, అలా కూర్చుంటే నేను అలా కాదంటే కాదు సార్ చిన్న డౌట్, ఇదైతే మీరు ఎలా అనుకుంటారు, ఇదైతే మీరు ఏం చేస్తారు అన్న క్వశ్చన్స్ ఏదైతే అడుగుతున్నాడో డెఫినెట్గా చాలా మంచి విషయం ఉన్న మనిషి అన్నారు. అంటే ఇంకా ముఖ్యమైన విషయం, మట్టిలో మాణిక్యం ఒకడు ఉన్నాడు, తన పేరు కేకే కిరణ్. ఓకే, ఎవరు? కేడీ డైరెక్టర్. ఆ సినిమా ఫెయిల్ అవటం వల్ల ఈ రోజుకి స్ట్రగుల్ అవుతున్నాడు అన్నమాట పక్కన పెడితే, సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి విచిత్రాలు విపరీతాలు చాలా ఉంటాయి. పార్ట్ ఆఫ్ గేమ్ కింద తీసుకుంటాం తెలిసిన వాళ్ళకి. కానీ తన తాలూకు టేస్ట్ కానీ తన తాలూకు చాయిస్ కానీ చూస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి శ్రీకాంత్ అని చెప్పి కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, కేకే టీం ఉండేది వండర్ఫుల్ టీం అనమాట. అంటే అతన్ని సెలెక్ట్ చేసుకున్న మనుషుల్లో ఏదో ఉంటుంది, ఏదో యూనిక్ థింగ్ అనేది ఉంటుంది, ఒక డెఫినెట్ గా ఒక పెక్యులర్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది, ఒక పెక్యులర్ క్రాఫ్ట్ టాలెంట్ ఏదో ఉంటుంది. ఆఫ్ ఆల్ ద పీపుల్ సందీప్ నాకు బాగా కనెక్ట్ అయ్యాడు అప్పట్లోనే. చూసి అరే బాగుంది అని నాకు ఆ ప్రివిలేజ్. శేఖర్ కమల గారి దగ్గర నాగార్జున పరిచయం కానీ వీళ్ళందరూ ఎలా అంటే అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కెరియర్స్. నేను వాళ్ళకన్నా కొంచెం సీనియర్ని. సో ఆబ్వియస్గా మనకి ఇవ్వాల్సిన వాల్యూ మన మాట తీరు కానీ ఇంకోటి కానీ నా దగ్గరకు అది బాగుండేది. అవన్నీ అంటే చెప్పడం నాకే మొహమాటంగా ఉంటుంది, ఎందుకంటే ఏదో ఇంకా చాలామంది ఉన్నవి లేని కూడా చెప్తుంటారు కదా, ఆ కేటగిరీలో నన్ను ఎవరు అనుమానించడం నాకు నచ్చదు. సో బాండ్ మాత్రం ఉంది. ఇప్పటికీ నేను ఎంత పెద్దోడైపోయాడు కదా అని చెప్పి అర్జున్ రెడ్డి టైంలో తన నెంబర్ తీసుకొని మెసేజ్ పెట్టడం పెద్ద విషయం కాదు, కానీ వద్దులే ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు తను మాట్లాడే తీరు బట్టి నేను నెక్స్ట్ మాట మాట్లాడొచ్చా లేదో ఆలోచిస్తా. ఎందుకంటే ఫ్రాంక్లీ నేను ఏదో డిసప్పాయింట్ అయిపోతాను, తను ఏదో మర్చిపోతాను, ఇవి కూడా కాదు. నిజంగా తనతో ఏం మాట్లాడాలో కూడా తెలియదు నాకు. ఏం చెప్తాం, యానిమల్ బాగుంది, భలే నచ్చింది అని 2 సార్లు చూసాను, ఏవో ఇవే మాట్లాడాలి. థ్యాంక్ యూ ఏం చేస్తున్నాను, నన్ను ఏదో అడిగితే 2 మాటలు, సరే కలుద్దాం, తప్పకుండా కలవం. సో ఇలా కాకుండా ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్గా ఏదైనా ఉందా అన్నది చూసుకుంటే కనుక అప్పుడు నేను ఇచ్చేస్తాను. కానీ నేనేం చేశాను, ఫేస్బుక్లో తను ఉన్నాడు, తను ఏదైనా పోస్ట్ పెడితే 20 లైక్లు 30 లైక్లు వస్తుంటాయి. చెప్తున్నా మాట వరుసకి 100 కూడా నేను చూసిన దాఖలాలు లేవు. సచ్ ఎ బిగ్ డైరెక్టర్కి మంచి పోస్టులు పెడతాడు, మంచి సాంగ్ విజువల్ లేదు. ఇదేంటి అంటే అక్కడ తక్కువ, అక్కడ నిజంగా చాలా మందికి సందీప్ రెడ్డి వంగ ఒరిజినల్ అకౌంటా కాదు కూడా తెలియదు, అది పాయింట్. నాకు డౌట్ వచ్చింది, సరేలే అని చెప్పి మెసెంజర్లో పెట్టా. బాగా గుర్తొస్తుంటావు నువ్వు, నేను నీ సక్సెస్ చూస్తున్నాను, బాగుంది, ఎప్పుడైనా ఎదురు పడితే తప్ప నేను ఇక్కడ ఏం మాట్లాడదలుచుకోలేదని చెప్పగానే వెంటనే సార్ లెట్స్ క్యాచ్ అప్ సార్ అని పెట్టి రిప్లై వచ్చింది. తన లాంగ్వేజ్ తన స్టైల్ నాకు తెలుసు కాబట్టి తర్వాత కనుక్కుంటే తెలిసింది తన అకౌంట్ అది. సో ఇట్స్ గుడ్ థింగ్. అంటే ఇంకా కొన్ని ఎలాగంటే నిజంగా అంటారు కదా, ఇడు పని ఉంటేనే కలుస్తాడు రా లేకపోతే కలవడా, నేను ఆ టైపే. నేను పని ఉంటేనే కలుస్తా, లేకపోతే కలవ ఎందుకు అనవసరంగా ఉత్తినే వేరే వాళ్ళు టైం తిని నాకేదో టైం పాస్ అవ్వట్లేదని ఖాళీగా ఉన్నావు పద అక్కడికి వెళ్ళి ఇంకా అడుగుంచి ఇడు గురించి మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు అదే చేస్తాం కానీ బిచ్చింగ్ ఉంటుంది ఈ కెమెరాలో మైకులు లేకపోతే, ఆడెంతదవా ఈడెంతదవా అది ఇది అనో టైం వేస్ట్. సార్, ఇంత ఫిలాసఫికల్గా మీరు మాట్లాడుతూ ఉంటారు, ఇది ఫిలాసఫీయా అంటే ఫిలాసఫికల్గా కొన్ని మాటలు సార్, అవునా అంటే లైఫ్లో అందరూ అంటుంటారు, ఎక్కడైనా చెప్పండి అలాంటివి ఏమైనా దొరికితే. సార్ నిజంగా నాకు తెలీదు, నేను దిస్ ఇస్ హౌ ఐ టాక్. నేను మామూలుగా మాట్లాడినప్పుడు కూడా ఎలా ఉంటాయి. సరే మీరు అడగండి. ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా, సో దేవుడు, ఈ నమ్మకాలు, సెంటిమెంట్స్ ఇవన్నీ నమ్ముతూ ఉంటారా మీరు?
అంటే ఎలా ఉన్నాయంటే అండి, దేవుడు అనే కన్నా నాకు అది డెఫినేషన్ నాకు నిజంగా తెలియదు. అంటే ఎలాగ అంటే దేవుడు రూపం ఏంటి, ఏ మతం ఏది అంటే అన్నీ తెలుసు, అంటే చూస్తూ ఉంటాం. కానీ అంత నాలెడ్జ్ నాకు లేదేమో నా ఫీలింగ్. పక్క నాస్తికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కాన్సెప్ట్ కూడా నాకు అర్థమవుతూ ఉంటుంది. అది కూడా అవసరం అనిపిస్తుంటుంది. ఓకే. ఎందుకంటే మతం పేరుతో జరుగుతున్న దుర్మార్గాలు ఏవైతే ఉంటాయో, ఆ దాష్టికాలు ఏవైతే ఉంటాయో అవి వాటిని చూసినప్పుడు మతం మీద కోపం వస్తుంది, దేవుడి మీద కాదు. దేవుడి మీద కాదు. దేవుడు అన్నవాడు అసలు మన నాలెడ్జ్ మించి. బట్ ఐ హ్యావ్ గుడ్ ఫీలింగ్స్ ఫర్ సర్టెన్ థింగ్స్. లైక్ నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే, ఒక గుడికి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటా. అక్కడ తిరగటం, ఆ ప్రసాదం, తీర్థం, గంట కొట్టడం, అవి ఎన్ని ఎందుకు చేస్తానో కూడా నాకు తెలియదు, కానీ అలవాటు అయిపోవడం వల్ల బహుశా. అలాగే నేను 2 సార్లు మసీద్కి వెళ్ళా, అలాగే ఒక 30 సార్లు చర్చిలకు కూడా వెళ్ళా. ఇక్కడ అందరి దేవుళ్ళు సమానం లాంటి మాటలు నేను మాట్లాడను, ఎందుకంటే ఆ అమాయకత్వాలు పోయినాయి. దారుణాలు చాలా ఘోరంగానే ఉన్నాయి. అది మొదలు పెడితే ఇంకా ఆగదు. కాబట్టి నేనేంటంటే విపరీతమైన నాస్తిక ధోరణి ఉన్నవాళ్ళు మా గంగరాజు గారు, బాగా పాపులర్ బాబు గోగినేని గారు, వీళ్ళని విపరీతం ఫాలో అవుతాను నేను. విపరీతం. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఏమన్నా ఉందనుకో. నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి. నేను అదే అంటున్నా, నాకు బోత్ రిలీజియన్ అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇది అంత గొప్పగా అనిపించదు, కానీ ఇది నిజం. ఏంటంటే నాకు సంబంధించిన నిజం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు అనుకోండి, మీరు పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ గెలవాలనుకుంటారు, మీరు ఇండియన్ అయితే ఇండియా గెలవాలనుకుంటారు. కానీ నాకు ఎవరు గెలిచినా ఆడే ఆటను చూస్తా. ఓకే. నా ప్రాబ్లం ఏంటంటే, గాంధీ ఎంత అర్థమవుతాడో నాకు గాడ్సే కూడా అంతే అర్థమవుతాడు. సో నాకు ఐ కాంట్ టేక్ ఎ స్టాండ్, వీళ్ళు రైట్ వీళ్ళు రాంగ్ అనే పరిస్థితి నాకు ఉండదు. ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఒక మనిషి సఫర్ అవుతున్నా, అలా సఫర్ అవడానికి గల కారణాల్లో ఉన్న మిస్టేక్లు కూడా నాకు అర్థమవుతుంటాయి. సో గబుకన్నా నా సింపతీస్ అట్ వెళ్ళవు. చెప్పాలని ఉంటుంది, ఎలా చెప్పాలో తెలీదు. అలాగే దుర్మార్గపు దీంట్లో ఇప్పుడు ఇందాక నాకు అందుకే కోర్టు సినిమా అంత ఇష్టం. మంగపతి క్యారెక్టర్ ఉంది, వాడు దుర్మార్గుడు అని ఫిక్స్ అయ్యాం. ఎందుకు? ఓ పేద కుటుంబం మీద వాడి తాలూకు పైత్యం అంతా చూపించి, వాడి తాలూకు పవర్ అంతా చూపించి 2 లక్షలు ఖర్చు పెడితే వాడి జీవితం 14 ఏళ్ళు జైలుకి పంపించేస్తారు దుర్మార్గుడు అనుకుంటే, వాడు చేసింది తప్పేంటి అక్కడ? ఆ పిల్లలు చేసింది రైటా? ఆ ఏజ్ గ్రూప్లో అలా ఉండొచ్చా? మా అయితే ఏం చెప్తాం అంటే, వాళ్ళని సపోర్ట్ చేసే నిబ్బి గ్యాంగ్, ఆ ఏజ్ గ్రూప్, వాట్ ఎవర్ యూ కాల్ దెమ్, వాళ్ళు ఏమంటారంటే మేము ఇలాగే ఉంటాం, మాకు కరెక్ట్ అనిపించింది. వాళ్ళే హిట్ చేస్తున్నారు సినిమాని, వాళ్ళు ఎక్కువ వెళ్ళి చూసి కనెక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కడు, ఇప్పుడు 1 has to fail అని నేను చెప్పింది ప్రతి ఒక్కడు కనెక్ట్ అవుతున్నాడు. అది నా గురించి నేను చెప్పి, నేను అనుకున్న మాట చెప్తే మీరు మా గురించి మాట్లాడేది మా జీవితం అంటే ఏం చేస్తాం? సో అలాగేంటంటే, నేను చేసింది రైట్. ఇందాక నేనేమన్నా మామా మసీద్ సంబంధించిన దాంట్లో నేను తీసుకున్న ప్రతి డెసిషన్, ఇది తప్పు డెసిషన్ అయినా కూడా పర్లేదు అనుకోవడం కూడా నాదే డెసిషన్. రైట్. సో రిజల్ట్ ఏమైంది? అది పాయింట్. సో ప్రతి మనిషిలోనే మంచి చెడు 2 ఉంటాయి అనుకుంటే, రిలీజియన్ ఫిలాసఫీకి సంబంధించినంత వరకు నేను గరికపాటిని విపరీతంగా ఫాలో అవుతా. గరికపాటి గారిని, చాగంటి కోటేశ్వర గారిని ఫాలో అవుతా, సద్గురుని ఫాలో అవుతా. మళ్ళీ ఇప్పుడు చూడండి అసలు ట్విస్ట్, బాబు గోగినే గారు. నేనేమంటాను అంటే ఏం లేదండి, నేను ఇలాగే ఉండాలని నేను నమ్మను. అది కరెక్ట్ కాదు. నాకు వంకాయ ఇష్టం అంటే రోజు వంకాయ తినాలి కాదు. నేను నాన్ వెజ్ తింటున్నానని చెప్తే నేను ఒంటి మాంసం తినేలేను. సో నా లిమిటేషన్స్ నాకున్నాయి. నేను మ్యాక్సిమం ఒక స్టేజ్కి వెళ్ళాను, క్రొకడైల్ మీట్ తిన్నాను థాయిలాండ్ వెళ్ళి. కొంచెం ఇబ్బంది పడ్డా, సరే చూద్దాం, ఇది తింటే వీళ్ళు చచ్చిపోవట్లే కదా, నేనే చచ్చిపోవాలని అని చెప్పి తిని, జస్ట్ ఒక అడ్వెంచరస్ మైండ్ సెట్ అది. కానీ అడ్వెంచర్ అక్కడితోనే స్టాప్. ఇట్లా వెళ్ళినప్పుడు నాకు గుర్ర మాంసం ఆఫర్ చేశారు, అలా ఇది కూడా చేసేద్దామని చెప్పి దగ్గరికి వెళ్ళి నాకు వల్ల కాల. సో చెప్పేది ఏంటంటే, మన ఒంటికి ఏది పడుతుందో ఇప్పుడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ సృష్టిలో ఒక దేవుడు సృష్టించాడు ఈ సృష్టి అన్నది వినడానికి నేను బాగా ఎంజాయ్ చేస్తున్న రోజుల్లో, సైన్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు బాబు గోగినేని గారి పేరు ఎందుకు చెప్తున్నానంటే, మా స్కూల్ టీచర్స్ కొన్నేళ్లుగా చెప్తుందంతా ఆయన వీడియోలో గంటలో చెప్పాడు బిగ్ బ్యాంగ్ థియరీ. నాకు ఎంతకు మించి గురువు ఎవరు ఉన్నారు అనుకున్న తర్వాత, ఫర్ సమ్ రీజన్స్ ఆయన నన్ను ఇష్టపడతారు. ఆయన ఫర్ సమ్ రీజన్స్ నాకు ఎందుకో తెలియదు, ఆయన కనెక్ట్ అయి నాతో మాట్లాడుతూ, హర్ష ఎలా ఉన్నావు ఏంటంటే, ఐ ఫీల్ సో హ్యాపీ. మార్నింగ్ వాక్స్కి వెళ్ళినప్పుడు పాడ్కాస్ట్లు ఉంటాయి. ఒకరోజు బాబు గోగినేని గారు, మరుసటి రోజు గరిపాటి గారు ఉంటారు.
సో నా ప్రాబ్లమే లేదు విత్ బోత్ ఆఫ్ దెమ్. నేను డిఫర్ అయ్యే ఒపీనియన్స్ ఇద్దరు విషయంలో ఉండొచ్చు. ఓకే. నేను గుడికి వెళ్తాను, నాస్తికుడిలాగా మాట్లాడతాను. సో నా ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం అని ఎందుకు చెప్తున్నానంటే అన్నీ అర్థమైపోతుంటాయి నాకు. ఇండియన్ పాలిటిక్స్ అర్థం అవుద్ది, పాకిస్తాన్ పాలిటిక్స్ కూడా అర్థం అవుద్ది, అమెరికన్ పాలిటిక్స్ అర్థం అవుద్ది. పాలిటిక్స్ అంటే ఏంటి, నెగిటివ్ కాదు, ప్లస్ మైనస్. సో నాకు అర్థమైనప్పుడు వీళ్ళు ఇది రైట్ వీళ్ళు రాంగ్ అని నేను అనలేను. ప్రతి దానికి వెనక్కి వెళ్తే కొంచెం టాప్ యాంగిల్కి వెళ్ళి చూస్తే అన్నీ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు అన్నెసరీ డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్. ఇలా అన్నమాట నీకేం తెలుసు, నీకు ఇది తెలుసా, ఆ ధర్మం తెలుసా, ఈ న్యాయం తెలుసా, ఇలా తెలుసా, అలా తెలుసా, తెలియదురా బాబు అనేస్తే గొడవ వదిలిపోయింది. నేను హ్యాపీగా ఉండడానికి డిసైడ్ అయిపోయాను బాస్. అంటే సింపుల్గా మీరైతే కట్టే కొట్టే తెచ్చి పెట్టే ఆ టైప్లో ఉంటారు. అంటే లాగడానికి లాగ్ చేయడానికి మాత్రం అంటే నా పాయింట్, ఇప్పుడు నా గురించి నన్ను ఏమైనా చెప్పమంటే చెప్తాను తప్ప నా ఒపీనియన్స్ పెద్దగా చెప్పను. అంటే ఇంకొకళ్ళ గురించి ఇది రైట్ రాంగ్ అని చెప్పేది నాకు లేదు. వీళ్ళైతే మంచి మాట్లాడడానికి చూస్తా. ఇప్పుడు రామ్ జగదీష్లో గొప్ప విషయం ఉంది, కోర్ట్ సినిమా తీయటం అని అందరూ అనుకుంటున్నారు. కాదు, అతను మ్యానిపులేట్ చేయగలడు, అతను మేనేజ్ చేయగలడు, అతను ఆర్గనైజ్ చేయగలడు. ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసు. ఇవి నేను మామా మహేందర్ దగ్గర దెబ్బతిన్నా, నేను నాకన్నా ఎంతో చిన్నోడైన కోర్టు డైరెక్టర్ దగ్గర నేర్చుకోవడానికి ఈరోజు ఫుల్ రెడీగా ఉన్నా. ఆ మనిషిని నేను వదిలే ప్రసక్తి లేదు. అలాగే నాకు వివేకాత్రేయ, ఓ మై గాడ్, అంటే యంగ్స్టర్స్లో చెప్తాను. అది చూసుకుంటే నాగేశ్విన్ ఏంటంటే, సందీప్ రెడ్డి వంగ అఫ్ కోర్స్ అదే అంటే ఎలాంటివి నేర్చుకోవచ్చు అంటే వీళ్ళ దగ్గర. అంటే కథ రాయటం, సీన్లు తీయటం గురించి నాకే ప్రాబ్లం లేదు బాసు. ఐఎమ్ ఆల్రెడీ ప్రూవ్డ్. అంటే నా కంటెంట్ నచ్చుతుంది ఆడియన్స్కి, నా క్రాఫ్ట్ మీద మంచి ఒపీనియన్ ఉందని నాకు తెలుసు. అది ఎలా చేయాలన్న దాంట్లో లోకాన్ని లౌక్యాన్ని నేర్చుకోవాలి. దీనికి నాకు టైం పట్టేస్తుంది. ఎందుకంటే నాకు పెద్ద సర్కిల్, పెద్ద తిరగడం ప్రపంచం తిరుగుతాను కానీ ఒంటరిగా తిరుగుతా. ఈ ఒంటరితనం, ఏకాంతం, ఈ లిమిటెడ్ ప్రపంచంలో నలుగురు దగ్గరకు వచ్చేసరికి ఏదో ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే, ఎక్కడో అడవిలో పెరిగినోడు ఆ పితామగన్ సినిమాలో చిన్నప్పటి నుంచి శ్మశానాల్లో పెరిగి జనం మధ్యలోకి వస్తాడు, అడిగి ఎవరితో అలా బిహేవ్ చేయాలి, జోక్లా ఫన్నీగా ఉండొచ్చు. కానీ నేను ఇంతే, నేను ఎప్పుడు నిజంగా చెప్తున్నా, నేను చిన్నప్పటి నుంచి కూడా 100 మందిలో 10 మందిలో ఉన్నా కూడా ఒంటరినే. నా ప్రపంచంలో నేను ఉండేవాడిని. సరే, బేసికల్గా చిన్నప్పటి నుంచి ఇంతే. అంతే.